హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే హెయిర్ ఆయిల్ అనేది తయారు చేయబోతున్నాం అండి. నేనైతే మెంతులు అనేవి ఫస్ట్ తీసుకున్నాను. చిన్న టీ గ్లాస్ అంతా అందులో హాఫ్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆడించుకునే నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనె ఆడించుకున్నది. తర్వాత లవంగాలు, అది కూడా టీ గ్లాస్ అంతా దానికి ఆఫ్ తీసుకున్నాను అనమాట. నేను చూపించిన విధంగా మీరు చూడండి. తర్వాత ఆవాలన్నీ కూడా హెయిర్కి చాలా మంచిదండి. ఇది కూడా మీరు చక్కగా వేసుకోండి. కొబ్బరి నూనె, ఆడించిన కొబ్బరి నూనె తెచ్చుకోండి. దాంట్లోని ఈ ప్రాసెస్ అనేది చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే స్లో ఫ్లేమ్లోనే ఇది మనం వేడి చేసుకోవాలి. తర్వాత ఆల్మండ్ ఆయిల్ అనేది తెచ్చుకున్నామట. తర్వాత గ్రైండర్లోని మీకు ఏదైతే ఉల్లిపాయలు, మళ్ళీ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి, మళ్ళీ మందార ఆకులు అవొకటి నేను చూపిస్తున్నాను కదండి. ఆల్రెడీ మిక్సీ చేశాను, నేను కచ్చపచ్చగా చేశాను అన్నమాట. వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ తొక్కలు కూడా అండి. ఇవి చాలా ప్రోటీన్ కలిగి ఉంటుంది అన్నమాట. మీరు ఇది చూస్తూ గమనిస్తూ ఉండండి. దాన్ని బట్టి పౌష్టిక విలువలు కూడా మీకు ఆటోమేటిక్గా మైండ్లో స్ట్రైక్ అవుతుంది. దీనికి ఇన్ని వాల్యూస్ ఉన్నాయి అని చెప్పేసి చూస్తున్నారు కదా. ఈ విధంగా ఒక్కసారి గ్రైండర్లో కచ్చాపచ్చాకే నేను చేసుకున్నానండి. ఎందుకంటే విటమిన్స్ ఎక్కువ మిక్సీ చేయడం వల్ల కూడా ఇది అవుతుంది కాబట్టి నాకు ఈ విధంగా సరిపోతుంది. ఇలాగ నేను కొంచెం వేసుకున్న తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్ మీ అందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసండి. ఇది హెయిర్కి కానీ ఫేస్కి కానీ యూజ్ చేయొచ్చు. తర్వాత ఆల్మండ్ ఆయిల్, బాదం నూనె చూస్తున్నారు కదా. మీకు కావాలంటే తెలియపోతే స్క్రీన్ షాట్స్ కూడా తీసి ఉంచుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఈ విధంగా స్లో ఫ్లేమ్లోని ఈ ప్రాసెస్ అంతా మనం ఆయిల్ మేకింగ్ అనేది చేయాలి. వేసిన తర్వాత నేను చక్కగా ఇలాగ కలుపుకున్నానండి. అందులో ప్రోటీన్ అనేది బయటికి పోకూడదు. సో క్యాప్ పెట్టేస్తున్నాను అనుకుంటున్నారేమో, అందుకనే చెప్పబోతున్నాను. క్యాప్ అనేది దీనికి పెట్టకూడదు. ఆ వాటర్ అనేది మనకి అవసరం లేదండి, ఏ క్యాప్ అక్కర్లేదు. అలా కుక్ అయితే చాలు. ఆ క్యాప్ తీసి పక్క పెట్టేసేయండి. క్యాప్తో దీనికి సంబంధం లేదు. ఆ వేపర్స్ అనేవి ఆటోమేటిక్గా కుక్ అవుతుంది. అది కొంచెం అంతా మేకింగ్ చూస్తూ ఉండండి. అంత దగ్గర పడిన తర్వాత మనకే తెలిసిపోతుంది అయిపోయిందని. చూస్తున్నారు కదా, అవన్నీ ఎండిపోయినట్టుగా అయిపోతుంది. కొంచెం డ్రైగా ఉంటుంది కదా. ఏదైతే మీరు చూపిస్తున్నానో ఆ విధంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. తర్వాత ఒక స్ట్రెయిన్ అనేది తీసుకున్నాను, ఒక గిన్నె కూడా, మీకు ఏదైతే సులభంగా ఉంటుందో అది. దాంట్లో బాదం ఆయిల్ అనేది నేను వేసుకున్నానండి. దాంట్లో నేను కొబ్బరి నూనె దాంట్లో మనం వేడి చేయలేదు, వేరేగా నేను యాడ్ చేశాను. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత బాదం ఆయిల్, ఎందుకంటే అది చాలా హెల్త్గా బాగా ఎదుగునాడికి అని చెప్పేసి మాట. తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. నేనైతే 2 తీసుకున్నానండి. మీరైతే ఎంత కావాలో అన్నీ చక్కగా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నేను ఇందులోని విటమిన్ ఈ క్యాప్సిల్స్ అన్నిటికి యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ వీడియో, 100% వర్క్ అవుతుందండి.
ఇప్పుడు స్ట్రెయిన్ అనేది రెడీగా పెట్టుకున్న తర్వాత ఆ ఆయిల్ అనేది చక్కగా ఇందులో వేసేసుకోండి. చల్లగా అయిన తర్వాతైనా వేసుకోవచ్చు, వేడివేడిగా వేసుకోవద్దు. నేనైతే మాత్రం వేడివేడిగా వేసుకోలేదండి. అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి ఒక అరగంట తర్వాత బాగా చల్లగా అయిపోయిన తర్వాత అప్పుడు నేను స్ట్రెయిన్ తీసుకొని వేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా డ్రై అయ్యే వరకు నేను లో ఫ్లేమ్లోనే ఇది పెట్టుకొని మనం తీసుకున్నామండి. ఎందుకంటే ఆ షారం అనేది దిగుతుంది, మంచి అరోమా అనేది మనకు వస్తుందండి. బియ్యం కూడా వేసాను ఎందుకంటే అందులో చాలా పౌష్టికతలు ఉంటుంది. ఈ ఆయిల్ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది అన్నవాళ్ళు ఇది వాడండి. హ్యాపీగా ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు. స్లో ఫ్లేమ్లోనే పదే పదే చెప్తున్నాను, ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తున్నా కూడా మనకి ఉండదండి. ఇది పెట్టుకున్న తర్వాత నైట్ అంతా నేను ఇలా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ దిగుతుందండి. మీరు చెప్తే నమ్మరు, ఎంత ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చూసారు కదా, ఆయిల్ కలర్ కూడా మీకు ఇలా కనిపిస్తుంది కదా, గ్రీన్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మందారాకులు పువ్వులు ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోండి. నైట్ అంతా ఇది వదిలేసాను నేను ఇలాగా, నైట్ అంతా ఇది పైన పెట్టేసి వదిలేసాను. అప్పటికి దిగిపోతుంది కదా హ్యాపీగా. చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో సేమ్ అదే ఫాలో అవ్వండి. మీకు చాలా బాగా ఆయిల్ మీరే హ్యాపీగా ఇంట్లో మేడ్ చేసుకోవచ్చు. 100% ఈ ఆయిల్ అనేది యూస్ఫుల్లే, వర్తే. మెంతులు అన్నివి మీరే ఒకసారి చూడండి ఎన్ని కాల్షియమ్స్ ఉన్నాయి, ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, ఏటేటి వేసారు, రిజల్ట్ ఎందుకు రాదు చెప్పండి మీరు కామెంట్ రూపంలో. మీ అద్భుతమైన ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? చాలా బాగా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. మనం అన్ని విటమిన్సే వేసాం ఆల్రెడీ. ఇది ఫస్ట్ టైం కాదు, మన ఛానల్లో చాలా ఆయిల్ వీడియోస్ ఉన్నాయి. కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే నేను బియ్యం యాడ్ చేశాను, మళ్ళీ బాదం ఆయిల్, విటమిన్ ఈ క్యాప్సూల్ ఒకటి, మళ్ళీ మందార ఆకులు అన్నీ కూడా వేశాను. మళ్ళీ లవంగిలు కూడా వేశాను. ఎసర్నో లవంగి అన్నిది చాలా హెల్దీ అండి. ఆయిల్ చూసారు కదా ఎంత షైనీగా అనిపిస్తుందో నా చెయ్య, అదే మీకు చూపిస్తున్నాను. వాసన అయితే అద్భుతంగా ఉందండి. ఇది నైట్ అంతా నేను వదిలేసాను, ఆ పైన పెట్టాను, మిగతా కారింది అది మార్నింగ్కి అక్కడ అవుతుంది కదా అప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు అని పక్కన పెట్టేశాను. వేడిగా ఉంటుంది కాబట్టి అసలు మూతలై పెట్టొద్దండి, అలాగే వదిలేయండి, మార్నింగ్ చూసుకోవచ్చు. గుడ్ నైట్. ఇప్పుడైతే మార్నింగ్ నిన్నైతే మనం ఆయిల్ హోమ్ మేడ్ ఆయిల్ అనేది ప్రిపేర్ చేసాం కదా, సో మార్నింగ్ అయితే నేను తీసేసానండి. జస్ట్ ఇదంతా కిందకి దిగిపోయింది. దిగిపోయిన తర్వాత మీకు ఇది కూడా చూపిస్తాను. అంతా అది దీంట్లో వేస్తాం అనుకోండి, ఇది నైట్ అంతా కిందకు దిగిపోతుంది. అది కూడా మనం చక్కగా ఇందులో వేసుకుంటే మిగిలిపోయిన ఇవన్నీ మాట అంటే ఫుల్గా ఆయిల్ దిగిపోయి దీంట్లో ఉన్న ప్రోటీన్ అంతా దిగిపోతుంది. సో ఇదైతే మనకి ఇలాంటివి ఏమైనా కావాలి అని అంటే వేసుకోవచ్చు, లేదంటే తర్వాత మనం ఇది ఎలాగ పూర్తిగా అంతా విటమిన్స్ అన్నీ తీసుకుంది కాబట్టి ఇందులో ఉన్న క్షారం అంతా దిగింది కాబట్టి అది మనం ఆయిల్ కింద మనం యూజ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఆయిల్ అయితే ఎలాగొచ్చిందో మాత్రం మీకు ఇప్పుడు చూపిస్తాను. దిస్ ఇస్ ద ఆయిల్, కనిపిస్తుందా? చూసారా, హోమ్ మేడ్. కొంచెం 2 బాదంలు వేసాను, అంత చేసాం కదా, ఈ కడాయితో చేసాను కదా, సో ఇంత హాఫ్ వచ్చింది. పర్వాలేదు, ఎందుకంటే
చక్కగా ఇదైతే మాత్రం సరిపోతుంది హెయిర్కి. ఎలాగ లేదైనా ఒక నెల పైగా వస్తుంది ఇది అయితే మాత్రం. నాకు మా పాపకైతే మాత్రం, బాబుకి కొంచెం, వాడికి అంతే. కాకపోతే అరోమా అయితే చాలా బాగుందండి. ఎందుకంటే నేచర్గా మనం ఇంట్లో ఉన్న వాటితోటి మనం చేసుకున్నాము. అన్నీ హోమ్మేడే. ఏంటి చేసుకున్నామో ఇంకొకసారి చెప్పుకుందాం. వెల్లుల్లి, మళ్ళీ ఇదేంటి అలోవెరా, కెంజే సీడ్స్, మళ్ళీ బాదం ఆయిల్ కూడా యాడ్ చేశాను, చూపించాను కదా. బాదం ఆయిల్ అన్నీ, కొంచెం బియ్యం కూడా వేసాను, రైస్ కూడా, కరివేపాకు, ఉల్లిపాయలు, మళ్ళీ మెంతులు. సో ఇవన్నీ వేసి కొంచెం ఆవాలు కూడా వేసాను నేను. ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ డైరెక్ట్ ముక్కలుగా కట్ చేసేసి మరీ వేసానండి ఉల్లిపాయ అనేది. వెల్లుల్లి వేసాను ఎందుకంటే చాలా హెల్దీ. మళ్ళీ ఉల్లిపాయ వేసాను, రైస్ కూడా వేసాను, చెప్పాను కదా. రైస్ అనేది టిక్ పెట్టుకోండి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ పెద్దగా వచ్చేస్తుందండి, ఇలాగ వచ్చేస్తుందని నేను చెప్పను, కానీ రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. హెయిర్ అనేది డ్యామేజ్ హెయిర్ని పాలిష్ చేస్తుంది, మళ్ళీ రీగ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా వాడుతున్న కొద్ది మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే నాకైతే స్ట్రెస్ వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నా హెయిర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడైనా హెయిర్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేద్దాం. ఎందుకంటే ఆడవాళ్ళకి ఎన్ని కటింగులు చేసుకున్నా ఆడదానికి జుట్టే అందం అండి. ఇది నేను చెప్పింది కాదు, మన పెద్దవాళ్ళు చెప్పిందే. ఆడవాళ్ళకి జుట్టే అందం. సో పెద్ద ఏవేవో వాటికి వెళ్ళిపోకుండా ఇలా హౌస్లో మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నాకైతే పర్సనల్గా ఇంట్లో చేసుకునే అంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయిల్ కూడా బయటన నేను ఆడించుకొని తెచ్చుకున్నాను. నేను ఇది బయటన ఎండబెట్టి ఆడించి తెచ్చుకోవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్ మంచి షాప్లోని మీరు తెలుసుకొని ఇక్కడ బాగుంటుంది అని ఫిక్స్గా ఆ షాప్లోని మీరు కొంటూ ఉంటే పెద్ద వాటికలు పరిగెట్టే కన్నా చిన్న కుట్లు ఉంటాయి కదా, వాటిలో నూనె బాగా ఆడతారు, అని చెప్పినట్టు ఆడతారు. ప్యూర్దే ఇస్తారు, ఎందుకంటే అక్కడ మనం వెయిట్ చేసి తీసుకుంటాం కాబట్టి. సో థమ్స్అప్ అక్కడ వాళ్ళు కూడా ప్యూరిటీ అనేది మన ఎదురుగా తీస్తారు కాబట్టి ఈ ఆయిల్ వేసుకున్న వెంటనే మనకి చల్లగా అనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇందాక లాస్ట్ ఉండిపోతుంది కదండి. సో నేనైతే వదలడం నాకు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు నిజంగా. కాబట్టి ఇది ఎవరు చెప్తారో తెలీదు, నేనైతే ఇది ఫుల్ వచ్చేసి చక్కగా నా హెయిర్కి అంతటికి పెట్టేసుకున్నాను. చూసారా చాలా హెయిర్ అనేది నా లాస్ అయిపోయిందండి బికాజ్ ఆఫ్ మై స్ట్రెస్. శాంతినికి స్ట్రెస్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుందండి. ఎవరు బాధ రామచంద్ర ప్రభువ, ఈశ్వర శంభో శంకర హర హర్ మహాదేవ్ అని అనుకొని ఇన్ని దేవుళ్ళు ఇంత రోజు తలుచుకుంటాను కంపల్సరీ. అది మొత్తానికి ఆయిల్ కొంచెం మిగిలిపోయిందంతా వదల బొమ్మాలి అన్నట్టుగా చక్కగా ఆ లాస్ట్ది ఆయిల్, లాస్ట్గా మిగిలిన పప్పు అన్నిది చాలా అంటారు కదా, లాస్ట్ పప్పు గుజ్జు తింటే మంచిది, సైడ్స్ హెయిర్ పెరుగుతుంది అని మా అమ్మమ్మ గారు అనేవాళ్ళు. సో ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. సో ఆ విధంగా అప్పుడప్పుడు
దీంతో పాటు అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ప్యాక్స్ కూడా వేసుకోండి. రైస్ వాటర్ అవి ఇవి ఇవి అవి అవి వాడండి, సరిపోతుంది. విటమిన్ క్యాప్సిల్స్ కూడా వేసాను. ఎస్ 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 విటమిన్ క్యాప్సిల్స్ కూడా వేసాను. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి మీ ప్రియమైన అభిమానమైన కామెంట్స్ రూపంలోని మీ మెసేజెస్ ద్వారా వీడియో ఎలాగుంది, మీకు అసలు ఎలా నచ్చింది, ఏ విధంగా నచ్చింది, ఇది వర్తా కాదా శాంతి, బాగా చేసావు, ఇది పనికొస్తుంది, అవును రీగ్రోత్ ఉంటుంది అనే వాళ్ళు, లేదంటే ఏదైనా సలహా ఇచ్చే వాళ్ళు కూడా చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే మాత్రం నాకు నమ్మకం ఉంది. వై బికాజ్ శక్తి ఎందుకంటే మై సెల్ఫ్గా చెప్తున్నాను, దీనివల్ల వర్త్ ఉందండి. ఇది మీరు బయట షాప్లో కూడా దొరకదు అంత వాల్యుబుల్. ఎందుకంటే నా హ్యాండ్ ప్రోటీన్స్ వాటితో చేసింది కాబట్టి 100% రిజల్ట్ ఉంటుంది. చూపిస్తాను. నా హెయిర్ బేబీ హెయిర్ రాగానే ఒక షార్ట్ తీసి మీకు చూపిస్తాను. ఒక రోజులో వచ్చేది, ఓకే, ఒక రోజులో వచ్చేది కదా, ఏదైనా మనం వాడుతున్న కొలిది వస్తుంది. సో చక్కగా మీరు ఇదైతే వాడండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ కొంచెం పైకి తీసుకురండి, కొంచెం చూడండి, వీడియోలు చూడండి, అక్కడ లైకులు ఉంటాయి చూడండి. అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు, చూస్తారు, లైకులు కొట్టాలి. లైక్ కొడితే ఏటిని అయిపోద్దా, తనకి ఏదైనా డబ్బులు వెళ్ళి ₹1,00,00,000 వెళ్ళిపోద్దా? ₹1,00,00,000 కాదు కదా, ఇది లేదు. లైక్ కొట్టడంలో ఏమీ లేదండి. అసలు ఈ కొంతమందికి అర్థం కావట్లేదు, అంటే అర్థం కాదు, తెలిసే కావాలనే కొట్టరు లైక్. ఎందుకు కొట్టాలి, లేకపోతే ఎందుకు అని అనుకుంటారో ఏంటో, నాకు ఇన్ని డౌట్లు ఉన్నాయి నిజంగా. అది కాకపోతే నా ఛానల్లో అయితే మాత్రం మిగతా వాళ్ళందరూ కొంచెం మంది అలా కాదు కదండి. సో వాళ్ళైతే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శాంతి టాక్స్. మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను, చూడండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ద్వారా నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ కాకపోతే ఎవరు చేస్తారు చెప్పండి. కాబట్టి సో ఆ విధంగా నాకైతే హ్యాపీగా మీ అందరు వాల్యుబుల్ సపోర్ట్, లవ్ అన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇవి కూడా మీరు చెయ్యండి. ఆయిల్ మేకింగ్ ఇంట్లో చేసుకోండి, చాలా చాలా వర్త్ అండి, చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, కొంచెం మీకు ఇక్కడ ఏవైనా ఇందులోని కూడా కొంచెం వెల్లుల్లి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో కూడా నేను వేసేస్తున్నాను అన్నమాట. కొంచెం అలా నానుతాయి కదా. అలోవెరా ఫుల్ ప్రోటీన్ అప్ప, దెబ్బకి హెయిర్ పెరిగిపోతుంది చూడండి. ఇదే కదా ఆల్రెడీ నేను చాలాసార్లు ఆయిల్ వీడియోస్ పెట్టాను. నిజంగా చెప్తున్నాను, ఇది 1.K వ్యూస్ వచ్చినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఎందుకంటే అన్ని ప్రోటీన్స్తో నింపి నేను ఇది ప్యాక్ చేసిందన్నమాట. సో మీరు వీడియో చూసి ఏమేమి వేసానో చూసి దాన్ని బట్టి మీరు నచ్చితే లైక్స్ కొట్టండి. నిజంగా అయితే మాత్రం వర్త్ అండి, చాలా ప్రోటీన్ అయిన ఆయిల్ మాట. ఆల్రెడీ నేను ఎప్పుడు మందారాకులు కూడా వేశాను. చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఆల్రెడీ ఇలాంటి ఆయిల్స్ అనేవి నేను చాలాసార్లు ప్రిపేర్ చేశానండి. ప్రిపేర్ చేసి మన ఛానల్లో కూడా ఉంటుంది ఈ ఆయిల్. కొన్ని ఇదే కాదు, ఇది వన్ టైప్ ఆఫ్, ఇందులోని కొన్ని యాడ్ చేశాను నేను. ఇన్ ద ప్రీవియస్ వాటిలో కూడా ఇంకొన్ని ఉంటాయి, అది కూడా మీరు చూడండి. ఆ వీడియోస్ కూడా నేను కిందన మీకు ఇస్తాను, చూడండి. సో ఆ వీడియోస్ చూడండి, ఇది కూడా చూడండి. మీకు ఏ వీడియోస్ మీకు అవైలబుల్గా ఉంది, ప్యాక్స్ కూడా
ఫేస్ ప్యాక్స్ పెట్టాను. మళ్ళీ నా ఇదేంటి హెయిర్ మాస్క్లు పెట్టాను. మళ్ళీ మెహందీ ఇదేంటి మెహందీది అది ఎలాగా కలుపుకోవాలి అనేది కూడా పెట్టాను. హెయిర్కి ఎలాగ పెట్టుకోవాలి అనేది కూడా మీకు క్లియర్గా పెట్టాను. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి చూడండి ప్లీజ్ ఏమనుకోకుండా. అన్నీ మంచి వాల్యుబుల్ కుకింగ్ వీడియోస్ కానీ, పిల్లలకు సంబంధించే క్లీనింగ్ కూడా, పిల్లలతో ఎలా చేయించాలి, వాళ్ళ రూమ్ వాళ్ళు ఎలా సర్దించుకోవాలి, మనము ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మనం చెప్పుకొని మన పిల్లల్ని ఎలా పెంచుకోవాలి. నా ఛానల్లో అయితే మా పిల్లలు చేసే పనులు అవి కూడా పెడుతున్నాను నేను. మీరు చూడండి, చాలా వండర్ఫుల్గా ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలండి. మా పిల్లలు చిన్నోళ్ళు అనకండి. ఇప్పుడు పిల్లలు చాలా, అప్పుడు మనకన్నా ఇప్పుడు చాలా స్మార్ట్ కిడ్స్. సో వీళ్ళు స్మార్ట్, ఓవర్ స్మార్ట్. డాక్టర్స్ కూడా అదే చెప్తారు, మీ కిడ్ స్మార్ట్ కిడ్. మీరు అనుకుంటారు మన పిల్లలు మనకు చిన్న పిల్లలుగానే కనిపిస్తారు, కానీ నెక్స్ట్ మనకి లైఫ్ ఎలా టర్న్ అవుతుందో ఎలాగుంటుందో తెలీదు. మీరు జాబ్కి వెళ్ళొచ్చు, మీ పిల్లలు వాళ్ళ మట్టుకు వాళ్ళు సెక్యూర్ ఎలాగుండాలి, ఏం టక్కమని ఏమి వండుకోవాలి, ఆకలేస్తున్నప్పుడు మమ్మీ వస్తుంది వండి పెడుతుంది అని కాకుండా, మేమే మమ్మీకి వండి పెడతాం, మమ్మీ నెల తీసుకొని వస్తాం ఆఫీస్ నుంచి అని ఎందుకు ఆలోచించారు మీ కిడ్స్? సో మా పిల్లలైతే మీరు నా షార్ట్స్లో వాటిలో పెట్టాను, మీరు చూడండి. మా పిల్లలు కూడా, మన పిల్లల్ని కూడా మనం అలా తయారు చేద్దాం. మా పిల్లలనే కాదు, మీ పిల్లలు, మన పిల్లలు కూడా మనం, వాళ్ళెంత స్మార్ట్ కిడ్గా అన్నారు, మనం స్మార్ట్ మదర్గా వాళ్ళకి కూడా ఇలాంటి మంచిగా నేర్పిద్దాం. వాళ్ళు ఏదైనా కుక్ చేస్తారన్నారనుకో, నూనె తగిలిపోద్ది ఇదే అనకండి, మీరు పక్కనే ఉండండి, లెట్ దెమ్ డూ, ఓకే చెయ్యి నువ్వు అని అనండి. ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి, కుకింగ్ మీద ప్యాషన్ వస్తుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి చెప్పండి. చదువే కాదు ఇంట్లో పని కూడా రావాలి. బికాజ్ ఇప్పటి ఉన్న పొజిషన్లో బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సి వస్తుంది పిల్లలు. సో వాళ్ళకి కేరింగ్ ఉండాలి. అమ్మని తీసుకురావాలి అని ఒకటి. ఇంకోటి, అమ్మ లేటుగా వచ్చి అప్పుడు ఏం వంట చేస్తుంది, మనం చేయగలం కదా అనే థాట్ ఫస్ట్ వాళ్ళకి వచ్చిందనుకోండి, మీ పిల్లలు మిమ్మల్ని వదలరు, బాగా చూసుకుంటారు. అది దేనివల్ల చూస్తారు, కష్టాలు ఏంటి, సుఖాలు చూపించకండి, కష్టాలు చూపించండి, దేవుడు చూపిస్తాడు. ఈ పని చేయాలి నాన్న, మీరు కూర్చొని డిస్కస్ చేయండి. నాన్న కొంచెం నాకు నీరసంగా ఉంది అన్నప్పుడు మీ పిల్లలు వచ్చి మీ కాలు నొక్కినట్టుగా, మనం చెప్పకూడదు కాలు నొక్కు చేతులు నొక్కు అని. వాళ్ళు ప్రేమగా వచ్చి మనకు ఆప్యాయంగా, మమ్మీ అల్లగుంది తగ్గిందా, మంచినీళ్ళు ఇవ్వనా, నేను వచ్చిన వెంటనే, మీరు నా వీడియోస్ అన్నీ చూడండి, నేను వచ్చిన వెంటనే మా పిల్లలు నాకు వాటర్ ఇస్తారు, ఫస్ట్ కూర్చోమంటారు, హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటారు. నా కొడుకు ఎప్పుడు మేము బయటికి వెళ్ళినా కూడా బాబు నా హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటాడు వాళ్ళ ఫాదర్ లాగా. ఎంతసేపు మేము పట్టుకుంటే ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను, నువ్వు నడు దా, నువ్వు నడు దా అని నా చెయ్యి తన పట్టుకుంటాడు. వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇప్పుడు మా హస్బెండ్ తను లేకపోయినా నా పిల్లలు ఈ 2 షోల్డర్స్ నేనున్నాను అని చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇంత వాల్యుబుల్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సోదేశాను అనుకోకండి, నా ఫీలింగ్ నేను మీతోటి షేర్ చేసుకున్నాను. సో మీ కామెంట్ రూపంలో మీకు ఎలాగ అనిపించిందో ఏంటో చెప్పండి. ఇంకేమైనా ఉంటే షేర్ చేసుకుందాం. మీరు కామెంట్ రూపంలో చెప్తే నేను ఆ టాపిక్ కోసం మాట్లాడుకుందాం మనం కూడా. ఓకేనా? లైవ్స్ కూడా ఈసారి చేద్దాము. ఎవరెవరు ఇంట్రెస్టో కింద ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి లైవ్కి అయితే. సో వీఆర్ జాయిన్ వన్ టైం లైవ్ జాయిన్ అవుదాం, అప్పుడు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. ఓకేనా?
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ శాంతి టాక్. నమస్తే.